నమస్కారం అండి. నా పేరు దీప్తి. నేను డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ కర్నూలుగా వర్క్ చేస్తున్నాను. మనం మెట్రో టీవీ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మెయిన్‌గా విమెన్‌కి మనం ఇప్పుడు చాలా చాలా ఆపర్చునిటీస్ అన్నది సొసైటీలో చూస్తున్నాము. చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నది ఒక మహిళ పోషిస్తుంది. మన డైలీ యాక్టివిటీస్ దగ్గర నుంచి ఒక సొసైటీని, ఒక నేషన్‌ని బిల్డింగ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్‌లో ఇప్పుడు మన విమెన్ అన్నది మంచి మంచి పొజిషన్స్‌లో మెయిన్ రోల్స్‌లో ఉన్నారు. మన దేశ రాష్ట్రపతి కూడా ఒక మహిళ. అలాంటి స్థాయి వరకు కూడా మన భారతదేశంలో ఒక మహిళకి ఆపర్చునిటీ అన్నది ఉన్నది అన్నది మనం ఇలాంటి దేశంలో ఉన్నందుకు మనకు కూడా చాలా చాలా గర్వకారణంగా మనం అందరం ఫీల్ అవ్వాలి. సో మెయిన్‌గా ఏంటంటే ఆపర్చునిటీస్ అన్నవి డెఫినెట్‌గా అందరి మహిళలకి మనం అందేలాగా మన సొసైటీని మనం బిల్డ్ చేసుకోవాలి. సో దానికి మెయిన్ మనం ఫస్ట్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి తర్వాత జాబ్ ఆపర్చునిటీస్కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అన్నది మనకు గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా మన భారతదేశంలో చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కాబట్టి ఒకటి ఏంటంటే అందరూ యూటిలైజ్ చేసుకోవాలి ఆపర్చునిటీని. మెయిన్గా మనం చాలా ఎక్కువగా యూజ్ చేసే పదం విమెన్ ఎంపవర్మెంట్ అని వింటూ ఉంటాం. అంటే మెయిన్గా ఏంటి అంటే ఒక మహిళకి తను స్వంతంగా ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవడానికి తనకు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అన్నది మనం ఇవ్వగలిగితే అదే ఎంతో ఇంపార్టెంట్. అంటే తను ఎంచుకున్న ఏ రంగం ఎంచుకోవాలనుకుంటున్నది, ఏ రంగంలో ముందుకెళ్ళాలి, తను ఎలా ఉండాలి అనుకున్న దానికి తను సొంతంగా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా మన సొసైటీని మనం బిల్డ్ చేసుకుంటే డెఫినెట్గా అదే ఎంతో మహిళా సాధికారతను మనం సాధించిన వాళ్ళం అవుతాం. అది ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్ కూడా సపోర్ట్ చేయగలిగితేనే మహిళ ఎటువంటి స్థానానికైనా వెళ్ళగలుగుతుంది. కాబట్టి మనం ఒక అబ్బాయిని ఎంత ఈక్వల్ ఆపర్చునిటీస్తో పెంచుతున్నామో ఒక అమ్మాయికి కూడా అంతే ఈక్వల్ ఆపర్చునిటీస్ని ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా మనం మంచి నేషన్ని బిల్డ్ చేసుకున్న వాళ్ళం మొత్తం సొసైటీలో కూడా మంచి స్థానంలో ఆ అమ్మాయి ఆ ఇంటి నుంచి మంచి పేరు తెచ్చుకోగలుగుతుంది. వీటితో పాటు యాజ్ అన్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్గా కూడా నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్‌ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్, విమెన్ క్యాండిడేట్స్కి మెయిన్గా మీరు 10th తర్వాత నుంచి 10th కంప్లీట్ అయ్యి ఇంటర్ తర్వాత డిగ్రీ ఏ స్థానంలో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా కూడా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్‌ఎంప్లాయిడ్గా మీరు రిజిస్ట్రేషన్ అయినట్టు ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ నుంచి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, అన్‌ఎంప్లాయిడ్కి ఎటువంటి ఆపర్చునిటీస్ గవర్నమెంట్ నుంచి వచ్చినా మీకు మేము తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది మనకు స్టేట్ గవర్నమెంట్ తరఫున ఉన్న ఒక ఎంప్లాయ్‌మెంట్ పోర్టల్ ఉంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్ ఉంది. ఇవి కాకుండా డిస్ట్రిక్ట్లో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. సో ఎటువంటి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నా మీకు తగ్గ నైపుణ్యాన్ని మీరు డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ని మీరు గెయిన్ చేయగలరు. మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్లో మీరు అందిపుచ్చుకొని మంచి జాబ్లో సెటిల్ అయితే డెఫినెట్గా